హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టేబుల్ పండు అండ్ కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూడడం జరిగింది. ట్రైలర్ నుంచి టీజర్ నుంచి వెళ్ళి గ్లిమ్స్ నుంచి వెళ్ళి నాకు ఫస్ట్ నుంచి వెళ్ళి పాజిటివ్ ఒపీనియన్. ఎందుకంటే సంతోష్ శోభన్ గారి సినిమాలన్నీ థియేటర్లో అంత ఆదరణ పొందలేదు. పేపర్ బాయ్ కానీ, ఏక్ మినీ కథ కానీ, మన ఇంకో సిరీస్ ఉంటుంది, అది నా ఫేవరెట్ సిరీస్, అది బేకర్స్ అండ్ బ్యూటీ. కానీ అనుకున్నా చూద్దామని చెప్పి పోయినా నాకైతే మూవీ బాగా నచ్చేసింది ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే మెయిన్ సోల్ మూవీకి ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా నాకు బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట. సో సెకండ్ హాఫ్ స్లో ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ నాకు కొత్త కోణంలో చూపించారు. అంటే నేను మొన్నదా చెప్పాను కదా మలయాళం సినిమాలు బాగున్నాయి అని చెప్పి. సో ఒక మలయాళం సినిమా చూసినట్టు అనిపించింది. అండ్ చెన్నై లవ్ స్టోరీ జరగడం, అక్కడ చెన్నై లొకేషన్స్ వాడడం, ఎంజిఆర్ రోడ్ కొన్ని కొన్ని ఉంటాయి కదా, అవన్నీ వాడి చెన్నై సైడ్ నుంచి వెళ్ళి కూడా ఆడియన్స్ లాగేటట్టు చేసింది. ఫస్ట్ సీన్ నుంచి వెళ్ళి మంచి ఇంట్రెస్టింగ్గా ఇంటరప్టింగ్గా మంచిగా అనిపిస్తూ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ హీరో హీరోయిన్ కలవడం, ఒక అన్ప్లాన్డ్ ఇన్సిడెంట్లో కలవడం, అండ్ వాళ్ళు ట్రావెల్ అవ్వడం, అండ్ ఇది కొంచెం మంచిగా కొంచెం కొత్తగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా కొత్తగా చూపించారు, చాలా కొత్తదనం అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ సెట్ ఉండి ఇంటర్వెల్ డీసెంట్, ఇంటర్వెల్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మొత్తం ఉన్న 50 minutesలో 30 minutes ఫ్యామిలీ పల్స్ లాగేస్తారు. అండ్ క్లైమాక్స్ వాజ్ డీసెంట్, బట్ సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది. నాకైతే మూవీ సాటిస్ఫైయింగ్ అనిపించింది. ఎందుకంటే నేను ఆయన 50% నేను 60% ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని పోతాను. ఎందుకంటే సంతోష్ శోభన్ గారి మూవీస్లో నాకు అన్ని పాజిటివ్ అనిపిస్తాయి, అన్ని నచ్చుతాయి నాకు. సో ఆ విధంగా నాకు 10% బాగానే అనిపించింది. అంటే ఇది హిట్ అనుకోండి, నాకు బ్లాక్ బాస్టర్. ఇది యావరేజ్ అంటే నాకు హిట్ అనమాట. ఎందుకంటే సంతోష్ శోభన్ గారి మూవీస్ నేను బాగా చూస్తూ ఉంటాను. ఏది థియేటర్లో చూడలేదు, ఇది ఒక్కటి ఫస్ట్ టైం చూడడం. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడలేం, అందుకే ఇది వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేసారు. రిప్లాక్ సీన్స్, డెవలప్మెంట్ సీన్స్ బాగానే గట్టిగా పెట్టారు. కొంచెం చూసుకొని జర చిన్న పిల్లలు, అమ్మాయిలు, ఫ్యామిలీ ఆడియన్స్. స్టోరీ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ. చదువులేని అబ్బాయి చెన్నై పోవడం, ఇంటీరియర్ అవుదాం అనుకోవడం, అండ్ అమ్మాయితో ప్రేమలో పడడం, ఇదే నడుస్తూ ఉంటుంది. ఇదే స్టోరీ, మూవీ స్టోరీ. అండ్ మూవీ పాజిటివ్స్కి వస్తే సంతోష్ శోభన్ గారు ఆయన యాక్టింగ్ ఎప్పుడు 100కి 100% చేస్తారు. ఇందులో కూడా బాగా చేశారు, చాలా మెచ్యూర్గా మంచిగా అనిపించింది. అండ్ హీరోయిన్ కూడా బాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే నాకు బాగా వర్క్ అయింది. వీళ్ళిద్దరిని స్టేజ్ మీద చూసినప్పుడే నాకు ఒక కపుల్ ఫ్రెండ్లీ, ఒక కపుల్ ఎమోషన్ వచ్చింది. అండ్ మూవీలో కూడా సేమ్ అదే క్యారీ అయింది అంటే ఎస్ క్యారీ అయింది. అండ్ వాళ్ళ పేరు చాలా బాగుంది. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. ఫ్యామిలీ సపోర్ట్స్ ఉంటాయి కదా సెకండ్ హాఫ్లో, అలా కూడా ఓకే బెటర్ అనిపించింది, నాట్ దట్ మచ్ ఆఫ్ ల్యాగ్. అండ్ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కానీ, ఫస్ట్ హాఫ్ తీసే విధానం నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్లీ. అండ్ హీరో హీరోయిన్ కూడా బాగా నచ్చింది. అండ్ తమిళ్ చెన్నై మొత్తం అక్కడ వాడడం కూడా సెట్ అయిపోయింది. సాంగ్స్ బీజిఎం అంతా ట్రెండ్ తగ్గట్టు కరెక్ట్గా కొట్టారు, కరెక్ట్గా అనిపించింది. ఎక్కడ ఫోర్స్గా ఇరికిచ్చామన్నట్టు లేదు, కరెక్ట్గా పెట్టారు. సాంగ్స్ అంత ప్లేస్మెంట్స్ బాగా నచ్చింది, బీజిఎం, సాంగ్స్, మ్యూజిక్ కానీ. హీరోయిన్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, షూటింగ్ న్యాచురల్ చేసారు. ఎవరికైనా ఏమన్నా యూనిక్నెస్ రావాలంటే మేకప్లతో వాటితో వీటితో యాక్సెసరీస్తో రాదు, న్యాచురల్ బై న్యాచురల్తో వస్తుంది. అది అమ్మాయికైనా అబ్బాయికైనా యాజ్ వెల్ యాజ్ మూవీకైనా చాలా న్యాచురల్ తీసారు మూవీని. ఇక నెగిటివ్స్ వస్తే సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది అండ్ ల్యాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత పేసింగ్, రేసింగ్, మేసింగ్ ఏమి ఉండదు, కొంచెం స్లో అయిపోద్ది. అండ్ ఓవరాల్ చూస్తే ఫస్ట్ హాఫ్ చాలా కొత్తగా బాగా స్క్రీన్ ప్లేకి అంతా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం ప్రెడిక్టబుల్గా, కొంచెం ల్యాగ్గా, కొంచెం ఒక మూవీ చూసినట్టు అనిపిస్తుంది. నేను చెప్పిన స్పాయిలర్ అలా అనిపిస్తుంది. సో మొత్తం చూస్తే సంతోష్ శోభన్ గారి సినిమా నేను థియేటర్లో ఏది చూడలేదు. సో మీరు చూడలేదు, చూడాలి అని అనిపిస్తే వెళ్ళండి. అండ్ సంతోష్ శోభన్ గారు అయితే వన్ మ్యాన్ షో. అండ్ యాక్టింగ్ బాగుంది, సినిమా బాగుంది, చూసేయచ్చు. నాట్ ల్యాగ్, నాట్ ఎనీథింగ్. అండ్ ఇట్స్ ఈక్వల్ ఆర్ బెటర్ దెన్ ఫంకీ మూవీ నేను చెప్పేస్తున్నాను. సాంగ్స్ బీజిఎం అంతా సెట్ అవ్వాలా, మంచి ఫ్రెష్ స్టోరీ, ఫ్రెష్ కాన్సెప్ట్, ఫ్రెష్ అని అనిపించింది అనుకో, ఫ్రెష్గా వెళ్ళండి థియేటర్లో, ఫ్రెష్గా ఎంజాయ్ చేస్తారు పక్క. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం లైట్ తీసుకోండి, పర్లేదు, బాగానే ఉంటుంది. ఇది నేను పాజిటివ్ చెప్పట్లేదు, మూవీ చూసిన తర్వాత వచ్చిన రియాక్షన్స్ చెప్తున్నా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ కపుల్ ఫ్రెండ్లీ మూవీ. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.